హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. నోటికి మంచి రుచిగా మంచి స్పైసీగా తినాలి అనుకున్నప్పుడు, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఉన్న రైస్తోనే ఈ విధంగా స్పైసీగా చేసుకోవచ్చు. పీనట్ మసాలా రైస్. ఇది రాత్రి మిగిలిపోయిన అన్నంతో లేదా వేడి వేడి రైస్తో కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక కళాయి స్టవ్ మీద పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులో 2 చెక్క, 2 లవంగా, 2 ఇలాచీని యాడ్ చేసుకోండి. అలాగే 2 గ్రీన్ మిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 కప్ వరకు ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అన్ని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని ఇవి బాగా కలుపుకుని 1 నిమిషం పాటు ఉడికించండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికించుకున్నా మాడిపోతుంది. 1 నిమిషం ఉడికించండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు ఉడికించిన పల్లీలను తీసుకోండి. ఇందులోకి ఉడికించిన పల్లీలే చాలా బాగుంటాయి. మీరు ఫ్రైడ్ పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉడికించిన పల్లీల వల్ల మసాలా రైస్ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఈ పల్లీలు వేసిన తర్వాత ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి చాలు. ఎక్కువ ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా అయిపోతాయి. ఇలా ఉప్పు కారం బాగా కలిసే వరకు ఒక 1/2 మినిట్ ఉడికించండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న 1 కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోండి. వేడి రైస్ అయినా లేదంటే నైట్ మిగిలిపోయిన రైస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపై టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు నేను ఇక్కడ బిర్యానీ మసాలాని యాడ్ చేశాను. అలాగే 1 గుప్పెడు కొత్తిమీర చల్లుకోండి. అలాగే 1 లెమన్ని కూడా పైన ఈ విధంగా పిండుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవన్నీ యాడ్ చేసుకుని కలుపుకోండి. మీ దగ్గర బిర్యానీ మసాలా లేదు అనుకుంటే గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిసే వరకు అంతా కలుపుకోవాలి. ఈ రైస్లో నిమ్మకాయ పిండుకుని అలా తినేయచ్చు, లేదంటే రైతాతో కూడా తీసుకోవచ్చు. ఈ రైసు చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. సో ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఈ రెసిపీ నచ్చింది కదా, అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.